ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రియులైన కీర్తిశేషులు శ్రీ కోపనాతి ఆదినారాయణరావు గారు, కృష్ణమ్మ దంపతులు కూడా కట్టించినట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అగ్నికుల క్షత్రియుడు కోనసీమ లేత కొబ్బరి నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఎంత తీయగా ఉన్నాయో తెలుసా అండి. నిజంగా కోనసీమ అందాలు చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. ఇక సరే, కోనసీమ సంగతి అటుంచితే మనము ఈరోజు పుష్కరాల సందర్భంగా మన టూర్ ఏంటి అంటే అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రాజమండ్రికి దాదాపుగా 90 కిలోమీటర్ల దూరంలో ఉందట. అక్కడ సముద్రం ఉప్పొంగి అక్కడ నివసించే వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఆ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ వెలిచి సముద్రాన్ని శాసించి పొంగనీయకుండా చేస్తారట. స్వామివారి ఆలయం సముద్రం కూడా చాలా అతి సమీపంలో దగ్గరగా ఉంటాయని ఇప్పటి వరకు మనకి ఇక్కడ అందుతున్న కథనాలు. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే కానీ ఆ స్వామివారి మహత్యం ఏంటి, అసలు ఆలయ ప్రాంగణం అంతా ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. మరి ఆ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని మనం కూడా దర్శించుకొని తరించాలి అంటే అక్కడికి వెళ్ళాల్సిందే. మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళిపోతాము. మా టీం కూడా రెడీగా ఉన్నారు. మీరు కూడా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కలలు కంటున్నా, ఆ కోరిక తీరకుండా ఉన్నా సరే మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. చక్కగా స్వామివారి వైభవాన్ని కూడా ఈ పుష్కరాల సందర్భంగా మీకు చూపిస్తాం. ఓకేనా మరి? అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ ఆనందమూర్తి సింహాచలేశ దయా సముద్ర దాక్షిణ్య రూప. వచ్చేసామండి. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాం. చుట్టూ కూడా సముద్రం కట్ట ఇక్కడ కట్టబడి ఉంది. అలాగే ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా శోభిల్లుతోంది. కార్ పార్కింగ్ కానీ అన్ని సకల సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రాంగణం అంతా కూడా ఇక్కడ ఆవులతో నిండిపోయింది. రండి, మీరు కూడా రండి, స్వామివారి దర్శనం చేసుకొని మనం తరిద్దాం. వందిత పాద గజపతి రాజా సేవిత పాద చందన శోభిత సింహాచలేశ చందన ప్రియ సింహగిరీశ. రాజమండ్రి నుండి దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది ఆలయం. ఈ అంతర్వేది తీర్థాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయట. స్వామివారి మహత్యం అలాంటిదట. దాదాపుగా చిన్న చిన్న గ్రామాల్లో నుంచి, కోనసీమ గ్రామాల్లో నుంచి ఇంత దూరానికి కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తులు విరివిగానే వస్తూ ఉంటారట. ఇక తీర్థం సమయంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అలాగే స్వామివారి ప్రాశస్త్యం గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి కాబట్టి స్వామివారిని ఒకసారి దర్శించుకుని పూజారుల గారి మాటల్లో స్వామివారి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. ఆశ్రిత వత్సల సింహాచలేశ ప్రహ్లాద వరద ఆహ్లాదమూర్తి. మనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసాము. చక్కగా రాతి శిల్పాలతో చెక్కినట్లుగా కూడా ఇక్కడ మొత్తం కూడా స్తంభాలతో నిండిపోయింది ఆలయం. సింహాచలేశ ఆలయాన్ని అగ్నికుల క్షత్రియులైన కీర్తిశేషులు శ్రీ కోపనాతి ఆదినారాయణరావు గారు, కృష్ణమ్మ దంపతులు కూడా కట్టించినట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఆలయ ప్రాంగణం చూసుకుంటే మీకు మొత్తం స్తంభాలతో నిండిపోయి ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు స్వామిని దర్శించుకోవాలి అనే రీతిగా చాలా చక్కగా కూడా
పైన ఎక్కువ ఎత్తు కూడా లేకుండా స్వామివారి ముఖం కనబడే విధంగా కూడా అందరికీ చాలా చక్కగా తీర్చిదిద్దారు. అలాగే స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి మనం తిరుపతిలో 7 కొండల స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే 7 ద్వారాలను మనం తిలకిస్తూ ఉంటామో స్వామివారి ఆలయం కూడా అలాగే కనబడుతూ ఉంది. మరి నేను వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చి మిగతా వివరాలు మీకు అందిస్తాను. సింహగిరీశ జయవర్ధనాయ సింహాచలేశ పంచాననాయ సింహగిరీశ పరబ్రహ్మణే సింహాచలేశ. నిజంగా స్వామివారిని దర్శించుకుంటే ఎంత మహదానందం, ఎంత మహాద్భుతంగా అనిపిస్తుందంటే నిజంగా చెప్పలేకుండా ఉంది ఈ ఆనందం. స్వామివారి దివ్య రూప దర్శనం అయిన తర్వాత ఒక రకమైన వైబ్రేషన్స్ అయితే ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సముద్రానికి అతి సమీపంలోనే స్వామివారిని ఎన్నో ఏళ్ల క్రితమే ప్రతిష్ఠించారు అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి పశ్చిమ ముఖంగా కూడా ఆయన దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఆయన పశ్చిమ ముఖంగా దర్శనమిస్తున్నారు, ఎవరు స్వామివారిని ప్రతిష్ఠించారు, ఇంకా ఆలయ ప్రాశస్త్యం ఏంటి అనే వివరాలు పూజారులను అడిగి తెలుసుకుందాం. దంబకేసరి దాక్షిణ్య రూప యోగాభినందన యోగ నృసింహ. ఇక స్వామివారి మహత్యం గురించి మరిన్ని వివరాలు ఇక్కడి పూజారులను అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి, ఇక్కడ స్వామికి ఉన్న మహత్యం ఏంటి, అసలు స్వామిని ఎప్పుడు ప్రతిష్ఠించారు? ప్రహ్లాద వరదం విష్ణుం నరసింహమపరాజితం శరణ్యా సర్వరాగానాం ఆపన్నార్చ నివారణం. నా పేరు వాడపల్లి బుచ్చి వెంకట కాళీ సత్యశేషాచార్యులు బుచ్చిబాబు అంటారు. గత 40 సంవత్సరాలుగా స్వామివారి ప్రధాన అర్చకుడిగా సేవ చేసుకుంటున్నాను. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా చక్కనేటిపల్లి మండలం అంతర్వేది గ్రామం. గోదావరి సముద్రం కలయిక ఉన్న చోట తీర ప్రాంతంలో ఉన్నటువంటి నరసింహ క్షేత్రం. ఇక్కడ స్వామివారు వెలవడానికి గల కారణం ఏంటంటే వశిష్ఠ మహర్షి కృతయుగంలో రాజమండ్రి గౌతమి నదిలో నుంచి గోదావరి పాయను తీసుకొచ్చి ఇక్కడ సముద్రంలో కలిపి తపస్సు చేస్తుంటే రక్త విలోచనుడు అనే రాక్షసుడు, అంటే హిరణ్యాక్షుడు కుమారుడు, హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు, హిరణ్యాక్షుడు కుమారుడు రక్త విలోచనుడు. ఈ రక్త విలోచనుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుడు తపస్సు చేసి వరం పొందాడు. వరగర్భితుడే ఉన్నప్పుడు విశ్వామిత్రుడు ప్రేరేపణ చేశాడు. ఇటు వశిష్ఠుడికి అటు విశ్వామిత్రుడికి వైరం ఉన్నది. అది పురస్కరించుకుని ఈ రాక్షసుడిని ప్రేరేపణ చేశాడు. వశిష్ఠ సంతానం 100 మంది ఉన్నారు. వారి సంతానానందరినీ నాశనం చేస్తే నీకు మంచి పేరు వస్తుందని. రాక్షసుడు కదా, ఆలోచించడం శక్తి లేక ఈ రాక్షస కృత్యాలు అలవాటు పడిపోయి ఈ వశిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తున్నాడు, సంహరిస్తున్నాడు. ఆ బాధలు పడలేక వశిష్ఠ మహర్షి భార్య అరుంధతీదేవి మొరపెట్టింట. తపస్సు యొక్క ఫలితం లేదు కదా, సంతానం అంతా నాశనం అయిపోతామని, మరో చోటకు పోతామని. ఇదేమిటి ఇలా ఉందని చెప్పేసి ఆయన దివ్య దృష్టిని చూస్తే అతడు సరే అప్పుడు ప్రహ్లాద వరదం విష్ణుం నరసింహం అపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపన్నార్చ నివారణం అని వశిష్ఠ మహర్షి ప్రార్థిస్తే స్వామివారి ఎదురుగా అవతరించారు. జ్వాలా నృసింహ యాదాద్రినాథ. ఎప్పుడు వెలిసిన ఏమిటో చూద్దామని పురాణాలు చూస్తే బ్రహ్మ పురాణంలో ఉంచారు స్వామివారి ఇక్కడ వెలిసినట్టుగా కృతయుగంలో. సరే స్వామి ఏనాడు వెలిసారు, నువ్వైనా కానీ అడవైనా కానీ ఆలయం కట్టించావు కదా, అటువంటి దాతలు ఎవరైనా ఉన్నారో వాకపు చేస్తే రెడ్డి ప్రభువులు అనేటువంటి వాళ్ళు తీర్థయాత్ర చేస్తూ వచ్చారు. వారిని తీసుకొని చూపిస్తే ఆలయం కట్టించారు. వారి కర్రతో ఆలయ నిర్మాణం చేశారు. అది కొన్ని వేల సంవత్సరాలు సిద్ధమైపోయాక 1745 శాలివాహన శకంలో కొపనాథ కృష్ణమ్మ అనే అగ్నికుల క్షత్రియుడు రాతితో ఆలయ మంటప ప్రాకార విమాన గోపురాలు మొత్తం అన్నీ కూడా కట్టడం పూర్తి చేసినట్టుగా శిలాశాస్త్రం ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకత ఏంటంటే దక్షిణ కాశీగా కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి క్షేత్రం ఇది. అంటే చుట్టూ నీరు ఉన్నటువంటి వారణాసి అంటారు. అసి అంటే చుట్టూ నీరు కలిగినటువంటిది. అది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తరంగా ప్రవహిస్తుంది అక్కడ నది. ఇక్కడ గోదావరి నది దక్షిణంగా ప్రవహిస్తుంది, అందుకని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్లో గోవు నోట్లోంచి గోదావరి రావడం ప్రారంభిస్తుంది. రాజమండ్రి గౌతమి నదిలోకే ఉపనదులు కలుస్తాయి. రాజమండ్రిని సప్త ఋషులు సప్తపాయలు తీసుకొచ్చి సముద్రంలో కలిపినటువంటిది. ఆఖరణ అంతర్వేదిలో వశిష్ఠ మహర్షి గోదావరి పాయ కలిపినటువంటి అంతర్వేది. గోవుకు ముఖభాగం నాసిక అయితే పృష్ఠభాగం అంతర్వేది. అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఇక బ్రహ్మ ఇక్కడ యజ్ఞం చేసిన ప్రదేశం, వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం,
సాగర సంగమం, గోదావరి కలియుగం చోట సాగర సంగమంలో స్నానం చేయడం, ఇక స్వామివారికి ప్రతిరోజు కూడా పంచామృతాలతో అభిషేకాలు చేయించుకోవడం చాలా పరమ పవిత్రమైంది. ఈ ఆలయంలో అనాది నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా వైఖాన సాగమ ప్రకారంగా ఇక్కడ స్వామివారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవాలు అన్నీ కూడా ఇక్కడ జరిపించబడుతుంటాయి. త్రేతాయుగం నుంచి ఎంతో చరిత్ర ఇక్కడ ఆలయానికి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందే స్వామివారు కూడా మనకి ఎన్ని యుగాల నుంచి కూడా ఈ ఆలయ అభివృద్ధి గురించి, ఎవరు ఆలయాన్ని నిర్మించారు అనే దగ్గర నుంచి కూడా చాలా చక్కగా వివరించారు. ఇక మనం ఇప్పుడు వచ్చాం శ్రీ రాజలక్ష్మి తాయారమ్మ సన్నిధి. రాజలక్ష్మి తాయారు అమ్మ ఎవరు అనుకుంటున్నారా? శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి ఎలా భార్యలో, శ్రీదేవి నరసింహావతారంలో ఆయనకి రాజలక్ష్మిగానే నరసింహ ఆలయాల్లో ఆవిడ పిలువబడుతూ ఉంటారు. అలాంటి రాజలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకుందాం, అమ్మవారికి పూజ చేసుకుందాం. శరణాగత వత్సల దేవా పుణ్యాత్మనే నమః యాదగిరి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా సుదర్శన హోమం కూడా జరుగుతూ ఉంటుందట. ఇప్పుడు మనం ఆ హోమం దగ్గరే ఉన్నాము. సుదర్శన హోమం ఎందుకు చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ హోమం నిర్వహించే పూజారులు గారిని అడిగి తెలుసుకుందాం. పూజారులు గారు, హోమం నిర్వహిస్తూ ఉన్నారు, ఎందుకు సుదర్శన యాగం ప్రతిరోజు నిర్వహిస్తుంటారట? ఎందుకు? కూడా ఉదయం 10 గంటల నుంచి 12 వరకు కూడా ఈ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క భక్తుల యొక్క గ్రహదోష గ్రహబాధ నివారణార్థం, వాస్తుదోష నివారణార్థం, ఉద్యోగాది వ్యాపారాది అభివృద్ధి కోసం, సంతానం లేని వారికి సంతానం కలుగుడు కోసము, వివాహం జరగనంటి వారికి వివాహం చేయడం కోసము, కాలసర్పదోష నివారణ, కుజగ్రహ దోష నివారణ, మనకి జాతకరీత్యా ఉండే గ్రహదోషాన్ని కూడా నివారించడం కోసం అని చెప్పేసి ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉదయం 10 గంటల నుంచి 12 వరకు కూడా సుదర్శనామం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అక్షరాయ నమః యాదాద్రినాథ. ఇక్కడి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అన్నప్రసాదశాల ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది భక్తులు కూడా తాము ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఉండేవాళ్ళు కూడా, ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు కూడా ఈ అన్నప్రసాదశాలకి విరాళాలు ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి విరాళాలు ఇచ్చి ఎంతోమందికి అన్నదానం చేసే కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటూ ఉంటారట. అలాగే ఈ భోజనాలు ఎలా ఉంటాయో కూడా మనం రుచి చూసి చెప్దాం. పరతత్వాయ పరమాత్మ దేవా మంగళగిరినాథ సర్వాత్మ దీప. ఒక స్వీట్తో పాటు ఒక కూర, మామిడికాయ పచ్చడి, అలాగే పులిహోర, పప్పు ఇవన్నీ కూడా వడ్డించారు. ఇక అన్నం చూసుకుంటే వేడి వేడిగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళంతా మధ్యాహ్నం ఇలా వేడి వేడి భోజనం ఆరగించి వెళుతూ ఉంటారు. ఎంతోమంది అన్నదాతలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం వల్ల ఇక్కడ ఆలయ అధికారులు చాలా చక్కగా వేడివేడిగా వడ్డిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పూర్ణం వడ్డిస్తున్నారు, అలాగే పులిహోర, వేడివేడి అన్నం, ఒక ఫ్రై కూర ఉంది, అలాగే ఒక పప్పు ఉంది, మామిడికాయ పచ్చడి ఉంది. ఇవన్నీ కూడా స్వామివారు మనకి పెట్టే భోజనంగా కూడా ప్రతి ఒక్కళ్ళు భావించి స్వామివారికి చేస్తూ ఉంటారు. ఈ స్వామివారి భోజనాన్ని నిజంగా ప్రసాదంగా భావించాలి కాబట్టి ముందుగా మంగళగిరివాస శ్రీ నరసింహ. భోజనం చాలా చక్కగా ఉందని చెప్పుకోవాలి. పూర్ణం అనేది ఎక్కడో మన ఫంక్షన్స్లో తప్పితే పెట్టరు, కానీ ఇలాంటి అన్నదాన కార్యక్రమాల్లో కూడా పెట్టడం మాత్రం నిజంగా విశేషం. అలాగే మిగతావన్నీ కూడా మనం భోజనం చేసి పరమాత్మనే నమః శ్రీ హృషికేశ.
శ్రీలక్ష్మీ హృదయ ఇక్కడి అన్నదాన సత్రంలో భోజనం మాత్రం నిజంగా అత్యద్భుతంగా ఉందండి. స్వీట్ పూర్ణం దగ్గర నుంచి పులిహోర, వేడివేడి అన్నం, క్యారెట్ కొబ్బరితో కలిపిన కూర, అలాగే పప్పు, మామిడికాయ చట్నీ, చివరిగా గడ్డ పెరుగు ఎంత వడ్డించారంటే ఎక్కువగా ఏ అన్నదానంలో కూడా ఇంత గడ్డ పెరుగు మనం ఎక్కడా చూడమేమో. చక్కని అరిటాకులో ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల వాసుల ప్రేమ ఉట్టిపడే విధంగా ఇక్కడ అంతర్వేది ఆలయంలోని అన్నదానం అయితే ఇలా ఉంది. ఇక్కడ కొంతమంది అన్నదాన సత్రంలో ఉన్న భక్తులు కూడా అడిగి తెలుసుకుందాం. మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా? ఇక్కడ అన్నదానంకి మిగతా చోట్లకి మీకు ఏమైనా తేడా కనబడుతుందా? తేడా ఉందండి. లాస్ట్ ఇయర్ వచ్చాము, 7 వచ్చాము, బాగుంది. ఎక్కడా ఉండదు ఇట్లా, ఇక్కడ బాగుంది. పెడతారు. పులిహోర, పూరి మాత్రం కంపల్సరీ డైలీ పెడతారంటే బాగుంది. స్వామివారి పూజ దగ్గర నుంచి పూజారుల ప్రవచనాలు, యాగశాల ఇవన్నీ కూడా మనం చక్కగా తిలకించడం జరిగింది. అలాగే ఇప్పుడు భోజన సత్రంలో కూడా, అన్నదాన సత్రంలో కూడా భోజనం చేసాము. చాలా చక్కగా ఉంది భోజనం. ఎలా కార్యక్రమాలన్నీ కూడా ఎలా నిర్వహిస్తున్నారు అనేది అసిస్టెంట్ కమిషనర్ అలాగే ఈఓ అయిన చిక్కాల వెంకటరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే వెంకటరావు గారు. వెంకటరావు గారు, చాలా చక్కగా కార్యక్రమాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు దినచర్యలు ఏముంటాయండి స్వామివారికి? శ్రీ స్వామివారి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం అండి. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుంటూ వస్తారు. ముఖ్యంగా శని ఆదివారాల్లో 5,000 నుంచి 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. శ్రీ స్వామివారికి ఎక్కడా లేని విధంగా, వైష్ణవ దేవాలయంలో ఎక్కడా లేని విధంగా ప్రతినిత్యం పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. శ్రీకూర్మంలోను అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి మాత్రమే వైష్ణవాలయాల్లో ప్రతినిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. దానికి పురాణ కార్యక్రమం అంతా మా గురువుగారు ప్రధాన అర్చకులు తమకు తెలియజేసి ఉన్నారు. ఉదయం 7 గంటలకి పంచామృత అభిషేకం ప్రారంభింపబడి 8:30కి పూర్తవుతుంది. మీరు ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందా? అలాగే ముఖ్యంగా పుష్కరాల సమయంలో ఇక్కడ రాజమండ్రి తరహాలో ఇది ఆ స్థాయిలో అభివృద్ధి కాలేదు, అంతటి ప్రాచీన చరిత్ర ఉన్నా సరే అన్నారు. మరి ఈసారి మీరు ఏమైనా ఆ చొరవ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను వచ్చిన తర్వాత కళ్యాణం షర్ట్స్కి ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ప్యాచెడ్ షర్ట్స్ వేయడానికి భక్తుల సహకారంతో 2 కోట్ల రూపాయలు పెట్టి షర్ట్స్ వేయించడం జరిగింది. గోశాలు కూడా భక్తుల సహకారంతో నిర్మించడం జరిగింది. సుమారు 15 ఆవులు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. అదే కాకుండా ఇంత క్రితం నేను వచ్చేటప్పటికి స్వామివారి అలంకరణ అంతా వెండి వస్తువులు. ఈవేళ ఈ 2.5 సంవత్సరాల్లో 12 కేజీలు పైగా స్వామివారికి వస్తువులు రావడం జరిగింది. ఇప్పుడు స్వామివారి గర్భాలయం అంతా బంగారం అయింది. నేను వచ్చిన తర్వాత 3 కోట్ల పైగా అన్నదానంలో డిపాజిట్స్ వేయటం జరిగింది. పుష్కరాల్లో ప్రతిరోజు కనీసం 25,000 మంది భక్తుల వరకు దేవస్థానానికి వస్తారని భావించడం జరుగుతుంది. ఇది సాగర సంగమ ప్రదేశం. వశిష్ఠ గోదావరి సముద్రము కలిసే ప్రాంతం మూలంగా గత పుష్కరాలకు తెలిసిన స్థానిక భక్తులు, అర్చకులు వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి పుష్కరాలకి ఇక్కడ చేయవలసిన ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే తగు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బారికేడ్లు నిర్మించడం, వాటి మీద ఎండ తగలకుండా భక్తులకి టెంట్లు వేయించడం మరియు వాటర్ సప్లై నిమిత్తం 1,00,000 వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవటం. అదేవిధంగా అన్నదానం ఈ షెడ్ నుంచి బయట ఉన్న 5,000 మంది సిట్టింగ్ ఉన్న 2 షెడ్లోకి మార్చి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా పూరి, పులిహార, ఊరగాయి, 2 కూరలు, సాంబారు, గడ్డ పెరుగు, సోనా మసూరి బియ్యంతో అన్ని వేల మందికి విస్తరాకులో భోజనం పెట్టాలనే సంకల్పంతో భక్తులతో ఇప్పటికే నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా దిగ్విజయం చేయాలని మనసా వాచ భగవంతుని ప్రార్థిస్తున్నాను. హిరణ్యకశిపు ధ్వంసినే నమః. స్వామివారి ఆలయ గర్భాలయం గుడి కూడా ఇదంతా.
ఇదంతా కూడా ఇంతకుముందు మన పూజారులు గారిని చెప్పినట్లుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే, అంటే కొన్ని యుగాల క్రితమే కట్టినట్లుగా కూడా గర్భాలయ గుడి రాళ్ళు పట్టుకుంటుంటే మనకు తెలుస్తుంది. ఈ రాళ్ళు కూడా అసలు ఇప్పుడు మనకు దొరికే రాళ్ళు కూడా కాదు, అలాంటి ప్రాశస్త్యమైనది. అలాగే ఈ ఆ ముందు ఉన్న ఆదిశేషగిరిరావు గారు కట్టించిన గుడి అంతా కూడా, ఆ ముందున్నంత గుడి, ఆ స్తంభాలంతా కూడా ఆదిశేషగిరిరావు గారు కట్టించిన గుడి. నిజంగా గర్భాలయ గుడి మాత్రం ఎన్నో యుగాల నాటి రాళ్లతో ఇక్కడ కట్టినట్లుగా కూడా స్పష్టంగా కనబడుతుంది. జగన్మయాయ హే జగన్నాథ శ్రీలక్ష్మీ హృదయ అహోబిలేశ ప్రచండమూర్తి ప్రహ్లాద వరద నిర్గుణాయ నమః. స్వామివారి ఆలయాన్ని పైనుంచి కూడా మనం దర్శించుకునే భాగ్యం ఇక్కడ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉంది. ఇక్కడ చక్కగా మెట్లు కూడా కట్టారు. స్వామివారి మనం ఇంతకు ముందు మనం వెనక నుండి చూసాం కదా, ఈ రాళ్ళు ఇప్పుడు కట్టిన రాళ్ళు కాదు అని. నిజంగా ఈ రాళ్ళు మనకి ఒక హైదరాబాద్లోని గోల్కొండ కోటలో అలా చాలా పురాతనమైన కట్టడాలలో మాత్రమే ఈ రాళ్ళు మనకు కనబడతాయి. ఇది గర్భాలయం. గర్భాలయం నుంచి స్వామివారిని ఎందుకు పైన దర్శించుకుంటారు? ఏ ఆలయంలో కూడా లేని విధంగా స్వామివారికి పై గర్భాలయం మీదకి స్వామివారిని చూసే విధంగా ఎందుకు ఇక్కడ మెట్లు కట్టారు అనేది మనం పైకి వెళ్ళి చూద్దాం రండి. ఇదంతా కూడా మనం పైకెక్కిన తర్వాత కనబడే స్వామివారి ప్రాంగణం, చుట్టూ ప్రాకారాలు, ఇవన్నీ గోపురాలతో కూడా చాలా చక్కగా ఉంది. పైన అంతా కూడా మనకి ఇదంతా ఒక పైన చాలా విశాలమైన ప్రదేశంగా ఉంది. ఇక్కడ నుండి స్వామివారిని మనం ఏ విధంగా దర్శించుకోవచ్చు? మనం తిన్నగా చూస్తుంటే ఒక శిలా స్తూపం అయితే కనబడుతుంది. అది ఎందుకు అది కట్టారనేది మనం దగ్గరికి వెళ్ళి ఆలయ పై భాగంలో స్వామివారి చుట్టూ ప్రాకారాలు, గోపురాల మధ్యలో మనం ఉన్నాం. ఇక్కడ ఒక స్తూపం నిర్మించడం జరిగింది. ఇది కూడా కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించబడిన స్తూపము. ఆ రాయి కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ స్వామివారి గర్భాలయంకి ఎదురుగా కూడా ఈ స్తూపం నిర్మించారు. గర్భాలయానికి పైన నరసింహస్వామి, లక్ష్మీదేవి కొలువై ఉన్నారు. కింద చూసుకుంటే మనకి శ్రీమన్నారాయణుడు ఉభయ దేవేరులతో కూడా దర్శనమిస్తూ కనబడుతూ ఉన్నాడు. ఈ స్తూపం దగ్గర దీపం వెలిగించుకొని స్వామివారిని ఏదైనా మొక్కుకుంటే తమ కోరికలు తీరుతాయని ప్రజలు నమ్ముతారు. అందుకనే ఖచ్చితంగా స్వామివారి పై భాగానికి వచ్చి, పై భాగంలో ఉన్న స్వామివారికి ఇక్కడ వీళ్ళంతా కూడా దర్శించుకొని ఇక్కడ ఉన్న ప్రమిదలలో కూడా దీపాలు వెలిగించి స్వామివారికి ఇక్కడ పూజ చేసుకుంటారట. లక్ష్మీ నరహరి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమైంది. స్వామివారి దర్శనం కావాలంటే గత జన్మలో కూడా పుణ్యం చేసుకొని ఉండాలట. అంతటి మహర్భాగ్యం ఉంటేనే స్వామివారి దర్శనం అవుతుందట. ఎక్కడో గ్రామాల నుంచి లోపలికి కూడా ఎంతోమంది ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకొని వస్తూ ఉన్నారు. మనం కూడా అలాగే రావడం జరిగింది. 6 TV గోదావరి పుష్కరాల కార్యక్రమాలకు సంబంధించి వచ్చాము. స్వామివారి దర్శనం అయింది, స్వామివారి భోజనం చేశాము, అలాగే ఆశీర్వచనాలు తీసుకున్నాము. ఇక్కడ రాజేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. ఎక్కడా చూడని విధంగా స్వామివారి పైన ప్రాకారాలంతా కూడా విశాలమైన ప్రదేశాన్ని కూడా మనం తిలకించడం జరిగింది. స్తూపాన్ని దర్శించుకున్నాం. ఎంత చక్కగా కూడా ఆలయం నిర్మితమైంది. ఎన్నో యుగాల క్రితం త్రేతాయుగం నుంచి ఇక్కడ స్వామివారు ఉన్నారు, ఈయన స్వయంభూగా వెలిసారు అని పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి. అలాగే గోదావరి పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, చుట్టుపక్కల ఉన్న ఆలయాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారో ప్రభుత్వం కూడా అంతే విధంగా ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి పరిచి ఆ సమయంలో ఎన్నో ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా కనీ విని ఎరుగని రీతిలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. దానికి ఆధారాలు లేవు. ఎన్నో యుగాల నాటి ఆలయం, విశిష్టమైన ఆలయం అని పూజారులు చెబుతూ ఉన్నారు.
అలాగే ఒకసారి గోదావరి నది గురించి మనం మాట్లాడుకుంటే గనక నాసిక్ నుంచి మొదలయ్యే గోదావరి నది ఆవు నోటి నుండి కూడా ప్రవహిస్తుంది. ఆ గౌతమి నది ఒక్క పాయగా అక్కడి నుంచి ప్రవహిస్తూ మన రాజమండ్రిలోని గోదావరికి చేరుకుంటుంది. ఈ గోదావరి అంతా కూడా ఉభయ గోదావరి జిల్లాలో పాయలుగా కూడా విడిపోయి ఉంటుంది. ఆ పాయలన్నీ కూడా ఇక్కడ అంతర్వేదిలోని సముద్రంలో 7 పాయలు కూడా వచ్చి కలుస్తాయట. మరి ఆ గోదావరమ్మ తల్లి సముద్రంలో కలిసే ఈ సంగమం కలిసిన ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే నిజంగా పునర్జన్మ కూడా ఉండదు, ఏం కోరుకుంటే అవి జరుగుతాయని చెప్తున్నారు. అలాగే పూజారులు చెప్పేదాని ప్రకారం వశిష్ఠుడు గౌతమిని 7 పాయలను కూడా తీసుకొచ్చి ఇక్కడ కలిపే సమయంలో గరుత్మంతుడు వచ్చి ఆ పాయని వెనక్కి లాక్కు వెళ్ళిపోతూ ఉంటే ఆయన నరసింహస్వామిని కొలిస్తే ఆయన ఇక్కడికి వచ్చి ఆ పాయని సముద్రంలో కల్పింపజేశాడట. అదేవిధంగా స్వామి ఇక్కడే ఉంటే ఈ సముద్రం కూడా ఉప్పొంగకుండా ఇక్కడున్న ప్రజలందరికీ కూడా సర్వ సుఖాలు కలిగే విధంగా స్వామివారి ఆశీర్వచనం ఉంటుందని వశిష్ఠుడు తూర్పు ముఖానికి తిరిగి స్వామివారికి, తూర్పు నుంచి పశ్చిమ ముఖానికి తిరిగి స్వామివారిని కొలవంగా స్వామివారు పశ్చిమ ముఖంగా తిరిగే విధంగా కూడా ఇక్కడ వచ్చి వశిష్ఠ మహాముని కోరిక తీర్చారట. అందుకే ఎక్కడా కూడా లేని విధంగా ఇక్కడి నారసింహుడు పశ్చిమ ముఖంగా తిరిగి సముద్రాన్ని తన కంటితో చూస్తూ ఉంటాడని చెప్తూ ఉన్నారు. మరి ఇంతటి మహత్యం కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శిస్తారు కదా. గోదావరి పుష్కరాల సమయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తరించండి. ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది, మీరు వస్తే కానీ అర్థమవుతుంది.